సో ఫ్రెండ్స్, ఫైనల్లీ నథింగ్ వన్ ఫోన్ అయితే అఫీషియల్గా మన ముందుకైతే రాబోతుంది. అండ్ దీనికి సంబంధించినటువంటి ఆల్మోస్ట్ కన్ఫర్మ్డ్ స్పెక్స్ ఏవైతే ఈరోజు మన ముందుకు లీక్ అవ్వడం అయితే జరిగింది. ఆల్రెడీ ఇది నిన్ననే వచ్చింది, బట్ కన్ఫర్మేషన్ చేసుకున్న తర్వాత మీ ముందుకు వీడియో తీసుకొద్దాం అని చెప్పి ఈరోజు తీసుకొస్తున్నాను. అండ్ నిజంగా అమేజింగ్ స్పెక్స్. అలాగే వీళ్ళు వచ్చేటప్పటికి నా ఫ్లాగ్షిప్ మొబైల్ ఫోన్స్ని అయితే టార్గెట్ చేయట్లేదు. సో బడ్జెట్ యూజర్స్ ముఖ్యంగా చెప్పాలన్నట్లయితే 20,000 రూపాయలకే ఈ మొబైల్ ఫోన్ మన ముందుకు వచ్చేటువంటి అవకాశం ఉంది. సో ఈ స్పెక్స్ని బట్టి ఆల్రెడీ మనకు మార్కెట్లో ఉన్నటువంటి ప్రైజే ఇది. సో ఇంకా కొంచెం అగ్రెసివ్గా తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. కానీ మోస్ట్లీ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ ఇది వచ్చేటప్పటికే 22,000-23,000 రూపీస్ ప్రైస్ పెట్టి కార్డ్ ఆఫర్స్తో మళ్ళీ ఇది 20,000 రూపాయలకే లాంచ్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. ఆల్రెడీ వీళ్ళు ప్రీవియస్లీ ఏప్రిల్లోనే ఈ మొబైల్ ఫోన్ని మన ముందుకు లాంచ్ చేస్తా అన్నారు. కానీ అన్ఫార్చునేట్లీ ఇప్పటిదాకా నో ఇన్ఫర్మేషన్. బట్ దీని లీక్స్ అయితే మన ముందుకు వచ్చేసినాయి. అండ్ మనల్ని నిరుత్సాహపరచకుండా దీనికి సంబంధించినటువంటి లాంచర్ని ఆల్రెడీ వీళ్ళు లాంచ్ చేయడం జరిగింది. ఒకవేళ మీరు కనుక ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్ వాడుతున్నారు అన్నట్లయితే కనుక ఈ లాంచర్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఆల్మోస్ట్ ఆల్ నథింగ్ ఆపరేటింగ్ సిస్టమ్ వాడుతున్న ఫీల్ అయితే మీకు రావడం జరుగుతుంది. ఆల్రెడీ దీనికి సంబంధించినటువంటి ఒక డెడికేటెడ్ వీడియో చేశాను, చూడకపోతే ఇక్కడ కార్డ్స్లో వదిలేస్తాను. హ్యావ్ ఎ లుక్ ఆన్ దట్. ఇక ఆలస్యం చేయకుండా దీని స్పెక్స్ ఏంటనేది చూసేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో మనకు వచ్చేటప్పటికే ప్రాసెసర్ క్వాల్కమ్ స్నాప్డ్రాగన్కి సంబంధించినటువంటి 778 5G ప్రాసెసర్నే మన ముందు తీసుకొని రాబోతున్నారు. విచ్ ఈజ్ మిడ్ రేంజ్ బడ్జెట్ సెగ్మెంట్ కింద మనం దీన్ని అయితే కన్సిడర్ చేయొచ్చు. ఇన్ఫాక్ట్ దీంట్లో మనకి 6.43 ఇంచెస్కి సంబంధించినటువంటి ఫుల్ HD ప్లస్ 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ కలిగినటువంటి AMOLED డిస్ప్లేని అయితే మన ముందు తీసుకొని రాబోతున్నారు. విచ్ కమ్స్ విత్ ఇది HDR10+ కూడా సపోర్ట్ చేయడం జరుగుతుంది. HDR10+ అంటే డాల్బీ విజన్ సపోర్ట్ కూడా ఇందులో తీసుకొచ్చేటువంటి అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. ఎనీవే, హోప్ ఫర్ ద బెస్ట్. ఇక ర్యామ్ అండ్ స్టోరేజ్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక దీంట్లో LPDDR4X టెక్నాలజీకి సంబంధించినటువంటి ర్యామ్ 6GB బేస్ వేరియంట్ కింద హై ఎండ్ వేరియంట్ వచ్చేటప్పటికి 8GB తీసుకొస్తూ 128GB బేస్ వేరియంట్ మేబీ 256 అండ్ 512 కూడా చూసేటువంటి అవకాశం ఉంది. అఫ్ కోర్స్ మెమరీ కార్డ్ స్లాట్ని కూడా మన ముందు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక దీంట్లో మీకు కెమెరా డిపార్ట్మెంట్ విషయానికి వచ్చారంటే రేర్ వచ్చేటప్పటికే ట్రిపుల్ కెమెరా లెన్స్ సెటప్ 50+8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్, అలాగే 2 మెగాపిక్సెల్ డెప్త్ లేదా పోర్ట్రేట్ సెన్సార్ కోసం మన ముందు తీసుకొస్తే వేర్ ఫ్రంట్ సెల్ఫీ వచ్చేటప్పటికి 32 మెగాపిక్సెల్ కెమెరా మన ముందు తీసుకొని రాబోతున్నారు. ఇందులో మనకి 4500 mAh ఆఫ్ ద బ్యాటరీ, వైర్లెస్ ఛార్జింగ్ టెక్నాలజీ కూడా సపోర్ట్ చేయడంతో పాటు ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ దీంట్లో వచ్చేటప్పటికి వీళ్ళు 60 వాట్స్కి సంబంధించినటువంటి ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీని మన ముందు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక సాఫ్ట్వేర్ విషయానికి వచ్చారంటే అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకి Android 12 నథింగ్ UI మీద ఆల్మోస్ట్ ఆల్ OnePlusకి పోలి ఈ నథింగ్ UI ఉండేటువంటి అవకాశం ఉంది. ఆల్రెడీ దీనికి సంబంధించినటువంటి థీమ్ని వీళ్ళు అదే లాంచర్ని వీళ్ళు తీసుకొచ్చారు కాబట్టి దీంట్లోనే మెజారిటీగా దీని ఐకాన్స్ ఎలా ఉండబోతున్నాయి ఏంటి అనే ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనం ఇందులో అయితే చూడొచ్చు. సో ఇది వచ్చేటప్పటికి అఫీషియల్గా దీనికి సంబంధించినటువంటి స్పెక్స్ పేజ్ అమెజాన్ ద్వారా ఇది లీక్ అవడం అయితే జరిగిందనంట. సో మోస్ట్లీ ఒకవేళ ఈ స్పెసిఫికేషన్స్తో ఇప్పుడు ప్రెజెంట్ మార్కెట్లో మీకు ఐకులో కూడా అలాగే వివో ఇట్లాంటి వాటిల్లో కూడా అరౌండ్ 21,000-22,000 రూపీస్లో ఫోన్స్ దొరుకుతున్నాయి. నథింగ్ నుంచి వస్తుంది కాబట్టి కొంచెం అగ్రెసివ్నెస్ని మనము యాడ్ చేసుకున్నా కానీ మోస్ట్లీ ఇది వచ్చేటప్పటికి 20,000 రూపాయలకే మన ముందుకు వచ్చేటువంటి అవకాశం ఉంది. సో మీరేమనుకుంటున్నారు, ఒకవేళ ఈ మొబైల్ ఫోన్ని 20,000 రూపాయలకి తీసుకొస్తే కనుక పర్చేజ్ చేసే ఇంట్రెస్ట్ ఉందా లేదా? లెట్ మీ నో కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. అండ్ అలాగే మీకు స్పెక్స్ ఏ విధంగా అనిపిస్తున్నాయి, అలాగే ఇప్పుడు నేను చెప్పినటువంటి స్పెసిఫికేషన్స్ ఏదైతుందో ఆల్మోస్ట్ ఫైనల్. సో దీంట్లో మీకు ఏది మారిస్తే బాగుంది అనిపిస్తుంది లెట్ మీ నో కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.